ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పరీక్షించాలి అనుకుని వారిని వెంట పెట్టుకుని యమునా నదీ తీరానికి వెళ్ళాడు. శిష్యులతో నదికి వెళ్లిన ద్రోణాచార్యుడు వారిని గట్టుపైనే ఉండమని చెప్పి తాను ఒక్కడి మాత్రమే నదిలో స్నానానికి వెళ్ళాడు. యమునా నదిలో ఉండే ఓ మొసలి నదిలో ఒంటరిగా స్నానం చేస్తున్న ద్రోణాచార్యుడి కాలిని గట్టిగా పట్టుకుని నది లోపలికి ఈడ్చుకుపోయింది. మొసలి నుండి స్వయంగా విడిపించుకునే శక్తి తెలివి ద్రోణాచార్యుడికి ఉన్నప్పటికీ తన శిష్యుల ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి, అస్త్ర విద్యా నైపుణ్యాలు ఎలాంటివో చూడాలి అని మొసలిని చంపి తనని రక్షించమంటూ ద్రోణాచార్యుడు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. ద్రోణాచార్యుడి నోటి నుండి తనని రక్షించమంటున్న మాట పూర్తి కాకముందే అర్జునుడు 5 పదునైన బాణాలతో నీటిలో ఉన్న మొసలిని ముక్కలు ముక్కలు చేసి మొసలి బారి నుండి తన గురువుని రక్షించుకున్నాడు. మిగతా శిష్యులంతా ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో నిలబడి చూస్తూ ఉంటే సమయానికి తగ్గట్టుగా వేగంగా స్పందించిన అర్జునుడిని చూసి ద్రోణాచార్యుడు చాలా సంతోషించాడు.